ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ దేవరావు గారు. ఆయన ఎన్నో పుస్తకాలు చదివారు, ఎంతో జ్ఞానాన్ని గడించారు, ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గడించారని చెప్పుకోవాలి. పుస్తకాలు చదివిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మిక పుస్తకాలు చదివి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎంతో గ్రహించిన వ్యక్తి. ఈరోజు మనం సార్ ద్వారా కొన్ని ఆధ్యాత్మిక విషయాలపై ఈరోజు మనం మాట్లాడుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఎలా ఉన్నారు? యా ఫైన్ సార్. అయితే సార్, ఇట్స్ మై ప్లెజర్. ఏంటంటే సార్, ఇది ఒక ఇంటర్వ్యూ కాదు, ఇట్స్ ఎ క్యాజువల్ టాక్. నాకు ఆధ్యాత్మికతలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న కొన్ని డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్లు మిమ్మల్ని అడుగుదాం అని చెప్పి జస్ట్ మనం మాట్లాడుకుంటాం, ఎట్లా మాట్లాడుకుంటాం అట్లా మాట్లాడుకుంటాం అంతే. ఇది స్లోగా మాట్లాడుకుంటాం. ఓకే. అయితే సార్, నాకు ఈ మధ్య ఈరోజు పొద్దున్నే ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే, నేను మొన్న ఒక 15 రోజుల కింద గోవా వెళ్ళడం జరిగింది. ఆ గోవాలో ఒక శూన్య వెల్నెస్ అని ఒక వెల్నెస్ సెంటర్కి వెళ్ళాం. శూన్య వెల్నెస్. అక్కడ ఏంటంటే వాళ్ళు స్లో మ్యూజిక్ పెడతారు. మ్యూజిక్ పెడితే మనం డ్యాన్స్ చేస్తూ ఉంటాం. అంటే డ్యాన్స్ అంటే స్టెప్లు వేయాలి, ఇలా వేయాలి, అలా వేయాలంటే న్యాచురల్గా లోపల నుంచి ఎట్లా వస్తే అట్లా. అది కూడా స్లో మ్యూజిక్ 20 నిమిషాలు ప్లే చేస్తే మళ్ళీ ఫాస్ట్ బీట్ ఒక 10 నిమిషాలు ప్లే చేస్తారు, మళ్ళీ స్లో మ్యూజిక్ ప్లే చేస్తారు. అంటే అందరం కూడా ఒక డివైన్ ఫీలింగ్కి లోన్ అయ్యాం. వెళ్ళినాం, 45 మంది వెళ్ళాము. ఈ 45 మందిలో 25 మంది 30 మంది దాకా ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అక్కడ ఆల్కహాల్ నాట్ అలౌడ్. గోవాలో ఆల్కహాల్ నాట్ అలౌడ్. శూన్య వెల్నెస్లో ఆల్కహాల్ నాట్ అలౌడ్. అంటే నీకు మ్యూజిక్కే మత్తురా, డ్యాన్సే మత్తు, నీకు మత్తు ఎందుకు అని పెట్టారు దాన్ని. దాని థీమ్ అది. అయితే నాకేమనిపించిందంటే, అసలు మ్యూజిక్లో ఏముంది ఆ మత్తు, అంటే ఎందుకు ఆ మ్యూజిక్లో మనిషి లీనం అయిపోయి ఒక తన్మయత స్థితికి వెళ్తాడు అన్న విషయంపై మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇట్ ఈస్ ఎ సడన్ క్వశ్చన్ ఫ్రమ్ యూ అండ్ ఇట్ ఈస్ అన్ప్లాన్డ్. మై ఆన్సర్ ఈజ్ ఆల్సో యాజ్ ఫర్ యాజ్ మై అండర్స్టాండింగ్ గోస్ అబౌట్ మ్యూజిక్. టు మై లెవెల్ బెస్ట్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. సృష్టికి మొట్టమొదలు ప్రారంభమే నాదముతోనే అయిందని చెప్తారు పెద్దలు. ఓకే. ప్రణవనాదం, అది ఓంకారనాదం. అంటే ఒక రిథమ్తో స్టార్ట్ అయింది సృష్టి. ఓకే. అది డివైన్ సౌండ్ ఓం అనేది. అది పరమేశ్వరుని యొక్క సంకల్పమే నాదంగా మొదలు బయటికి వచ్చింది. ఓకే. అంటే బిఫోర్ మేనిఫెస్టేషన్ ఆఫ్ లైఫ్, ది కాస్మాస్, విశ్వము ఆవిర్భావానికి మొదలే అది వచ్చింది. దాని ద్వారా విశ్వం ఏర్పడ్డదని చెప్తారు పెద్దలు. కాబట్టి దట్ ప్రైమల్ సౌండ్ ఓంకార ఈజ్ కంటిన్యూడ్ స్టిల్ టుడే అండ్ టు ది లాస్ట్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ కాస్మాస్. ఓకే. సృష్టి ఆది నుంచి సృష్టి అంతం వరకు ఆ సౌండ్ ప్రతి దానిలో వ్యాపించి ఉంటుంది. ప్రతి దానిలో. అంటే ఈ మొక్కలు కూడా ఈ మొక్క కాదు, ఈవెన్ ఇన్ ఇనానిమేట్ థింగ్స్. ఓకే. ఇఫ్ యూ అంటే బలలో ఉంటుందా? ఇఫ్ యూ జస్ట్ రింగ్ ఎ బెల్, ఓకే, ఇట్ గివ్స్ వైబ్రేషన్స్ ఆఫ్ సౌండ్ అండ్ దట్ సౌండ్ ఈజ్ కొరిలేటెడ్ టు యువర్ బాడీ. కరెక్ట్. ఇప్పుడు ఇది కొట్టినప్పుడు సౌండ్ వస్తుంది. సౌండ్ అనేది ప్రైమల్ సౌండ్, దాని యొక్క మేనిఫెస్టేషన్సే ఇవన్నీ. ఓకే. అయితే మనకి భగవాన్ రజనీష్ కూడా చిన్నగా చెప్తాను. పర్లేదు సార్. ఆయన ఫస్ట్ టైం నాకు ఆయన ఇచ్చిన టర్మినాలజీ ఏంటంటే, దేర్ ఆర్ 2 types ఆఫ్ మ్యూజిక్, వర్టికల్ మ్యూజిక్ అండ్ హారిజెంటల్ మ్యూజిక్ అన్నాడు. అవేంటి? హారిజెంటల్ మ్యూజిక్ అంటే మనిషి యొక్క కాన్షియస్నెస్ని సర్ఫేస్ లెవెల్లో టచ్ చేస్తుంది. ఓకే. ఇట్ గోస్ టు యువర్ బాడీ అండ్ కమ్స్ అవుట్. అది వర్టికల్ ట్రావెల్ చేయదు. వర్టికల్ ట్రావెల్ అంటే నీ నాభి వరకు పోవాలి, నీ హృదయం వరకు పోవాలి, నీ సహస్రారం వరకు పోవాలి. కంప్లీట్ పర్పెండికులర్ ట్రావెల్. ఓకే. మనకు జనరల్గా హారిజెంటల్ ట్రావెలే తెలుసు, భూమి మీద ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళడం. వర్టికల్ ట్రావెల్ రాకెట్ పోతుంది. అట్లానే మ్యూజిక్లో వర్టికల్ మ్యూజిక్ ఉంటుంది అని అంటే ఆ తరంగాలు నిన్ను కంప్లీట్గా కింది నుంచి పై వరకు వ్యాపిస్తాయి. అంటే దే ట్రాన్స్ఫార్మ్ యువర్ సంస్కారాస్, దే ట్రాన్స్ఫార్మ్ యువర్ ఎమోషన్స్, అన్నింటినీ శుద్ధి చేస్తుంది. అది క్లాసికల్ మ్యూజిక్లో ఉంది.
క్లాసికల్ మ్యూజిక్ ఎక్కడి నుంచి వచ్చింది? క్లాసికల్ మ్యూజిక్కి మూలం సామవేదం. సామవేదమా? సామవేదం అసలు ప్రపంచంలో నాదానికి మొట్టమొదటి వేదమే, గ్రంథమే సామవేదం. సామవేదం నుంచే సంగీత శాస్త్రం బయటకు వచ్చింది. ఓకే, అంటే వేదాలలో ఒక భాగం ఒక వేదమే సామవేదం. అంటే మొత్తం ఋషులు దర్శించినటువంటి వేద మంత్రాల యొక్క స్వరము అనేది ఏర్పరచడానికి అది మూలం, సామవేదం మూలం. ఓకే, అయితే ఈ ఫ్రీక్వెన్సీ అంటారు, ఫ్రీక్వెన్సీ మ్యూజిక్ అంటారు. ఈ ప్రతి ఒక్క సెల్ కూడా నాట్ ఓన్లీ ది హ్యూమన్ బీయింగ్స్, ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఈవెన్ ఇన్ వెస్ట్. ఏంటంటే ఈవెన్ ది ప్లాంట్స్ ఆర్ ఎంజాయింగ్ ది మ్యూజిక్. అవును. ఇంకొక మాట వచ్చింది ఏంటంటే ప్లాంట్స్ మ్యూజిక్ అని ఉన్నది. అవును, ప్లాంట్స్ మ్యూజిక్ క్రియేట్ చేస్తాయని. అది కూడా వాళ్ళు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్, సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసి ప్లాంట్కి అటాచ్ చేస్తే అవి యూట్యూబ్లో నేను చూశాను, రికార్డు కూడా చేశాను. ఏ బ్యూటిఫుల్ రిథమ్స్ విల్ బి ప్రొడ్యూస్డ్. ఎంత మెలోడియస్ రిథమ్స్ అంటే మనకి పెద్ద పెద్ద పండితులు కూడా అంత ఆనందాన్ని ఇవ్వలేరు. సమ్టైమ్స్ దట్ సచ్ సింక్రోనిసిటీ ఆఫ్ సౌండ్స్ కమ్ ఫ్రమ్ ఏ ప్లాంట్ న్యాచురల్గానే. మరి అట్లా ప్రతి ఒక్కటి సృష్టిలో నాదముతోనే నిండి ఉన్నది, నాదముతోనే కొరిలేట్ అయి ఉన్నది. ఇంకా ఇప్పుడు మనం చూసేదంతా సర్ఫేస్ మ్యూజిక్, దట్ ఈస్ హారిజెంటల్ మ్యూజిక్, భగవాన్ మాటలు, రజనీష్ మాటలు. ఓకే, దీంతో మనకి మంచి ఎఫెక్ట్స్ రాకపోగా చెడ్డ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. అవునా? ఇప్పుడు పాప్ మ్యూజిక్, రాక్ మ్యూజిక్, ఈ మ్యూజిక్లలో మనకి ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ఎ శాంతి, పీస్ ఆఫ్ మైండ్, మన ఎమోషన్స్ పెరుగుతాయి. ఓకే, మన ఆరా కూడా దెబ్బతింటుంది అంటారు. అన్నీ అట్లా అంటే ఇట్ ఈస్ ఇన్ బ్రీఫ్. ఓకే, అయితే మ్యూజిక్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది అంటారు, హడ్జ్ అంటారు, అదేంటి సార్ అది? అసలు సప్తస్వరాలు ఉన్నాయి. ఈ సప్తస్వరాలు కూడా నేచర్లో ఉన్నాయి. ఉదాహరణకి కోకిలది పంచమస్వరం, ఇట్ నెవర్ గోస్ రాంగ్, ఇంకో స్వరం పోదది. అట్లానే వృషభం అదే ఫ్రీక్వెన్సీలో, అంటే ఎద్దు అంబా అని అరిచినప్పుడు ఏ బేస్ లెవెల్లో మ్యూజిక్ ధ్వని వస్తుందో దాన్ని వృషభ స్వరం అని అన్నారు. అది ఎప్పుడు అదే బేస్లో ఉంటుంది, అదే బేస్లో ఉంటుంది. నేచర్లో ఇవన్నీ అరేంజ్ అయి ఉన్నాయి. నేచర్ను బాగా స్టడీ చేసే ఋషులు ఈ సంగీత శాస్త్రాన్ని రూపొందించారు సప్తస్వరాలలో. ఓకే, అయితే సంగీతానికి ఆధ్యాత్మికతకి చాలా దగ్గర సంబంధం. చాలా చాలా దగ్గర సంబంధం. ఎంత దగ్గర సంబంధం అని అంటే మ్యూజిక్ ఫార్మ్స్ అనే ఒక బుక్ ఉంది, నేను ఐ హ్యావ్ గాట్ ఇట్. అదేంటంటే థియోసాఫికల్ సొసైటీ అడగారు మద్రాస్ వాళ్ళు వేసారు పాత పుస్తకం. దాంట్లో అతను దర్శించిన ఒక ధ్యాని దర్శించినటువంటి మ్యూజిక్ ఫామ్స్ని ఒక ఆర్టిస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ ఆర్టిస్ట్ వాటిని వేసింది పెయింట్గా. ఆ బుక్ నా దగ్గర ఉంది ఆల్బమ్గా. ఓకే, అంటే మనము పీస్ఫుల్ రాగాన్ని ఇప్పుడు రసాలు కూడా ఉన్నాయి కదా, రసానికున్న రాగానికి సంబంధం మళ్ళీ. ఇప్పుడు నవరసాలు ఉన్నాయి కదా, ఈ నవరసాలని ఈ సప్త స్వరాలలో ఇమిడ్చి ఒక్కొక్క రసాన్ని మనం ఇవోక్ చేయవచ్చు మనిషిలో. ఇప్పుడు ఉదాహరణకి అలెగ్జాండర్ దిగ్విజయ యాత్ర చేసేటప్పుడు తిమోథియస్ వాస్ హిస్ క్లాసికల్ మ్యూజిషియన్. అప్పుడు అలెగ్జాండర్ అక్కడ హీ వాంట్స్ టు ఎంజాయ్ ది మ్యూజిక్ ఫర్ సమ్ టైమ్. ఆ తిమోథియస్ స్టార్ట్ చేస్తాడు పాడటం. హీ గోస్ ఆన్ చేంజింగ్ ది మూడ్స్ ఆఫ్ అలెగ్జాండర్ అకార్డింగ్ టు ది చేంజింగ్ ది ట్యూన్స్ ఆఫ్ హిస్ సింగింగ్. ఓకే, అట్లా అంటే ఉంటుంది, ప్రతి ఒక్కటి మన మీద ఎఫెక్ట్ కలిగి ఉంటుంది. ఎస్పెషల్లీ మ్యూజిక్, ఇట్స్ ఎ వాస్ట్ సబ్జెక్ట్ అగైన్. మ్యూజిక్ మీద కూడా ఎఫెక్ట్ ఆఫ్ మ్యూజిక్, ఎఫికసీ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ అని నేను రీసాకి నా టైటిల్ అది. ఆయన ఏదో మార్చండి టైటిల్, తెలుగులో మార్చండి, ఎఫికసీ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్. అయితే సార్ ఇప్పుడు ఒక ధ్యాన ప్రక్రియ చేసినప్పుడు, మనం ధ్యానం చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఈజ్ ఇట్ గోయింగ్ టు బి రికార్డెడ్? మనం ధ్యానం చేస్తున్నప్పుడు
ఒక రకమైన మ్యూజిక్ పెట్టుకొని ధ్యానం చేస్తే అది ఎంతవరకు మనకు ధ్యాన స్థితికి ఉపయోగపడుతుంది? మన నాదంతో తరించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎన్లైటెండ్ అయిన వాళ్ళు ఉన్నారా? ఉదాహరణకి త్యాగరాజస్వామి. మ్మ్. త్యాగరాజస్వామికి స్వరార్ణవం అనేటువంటి గ్రంథాన్ని నారద మహర్షి ఇంటికి వచ్చి ఆ గ్రంథాన్ని అప్పజెప్పిపోతాడు. మ్మ్. యాక్చువల్లీ హీ వాజ్ హిస్ యాస్ట్రల్ గురు మ్మ్. త్యాగరాజస్వామికి. స్వరార్ణవం, ఆ బుక్ వెదర్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆర్ నాట్ ఐ డోంట్ నో, బట్ దట్ బుక్ ఈజ్ దేర్, రెఫరెన్సెస్లో ఉంది స్వరార్ణవం అనే గ్రంథం నారద ఋషిది. అట్లానే మీకు మొన్న నారాయణరావు గారి ఎపిసోడ్ చేసినప్పుడు ఆయనకు ఒక శ్వేతమూర్తి స్వప్నములో కనపడి ఆయనకున్న డౌట్స్ అన్నీ తీర్చేవాడు. ఆయనకు స్వతహాగా ఫిజికల్ ప్లేన్లో ఎవరు గురువు లేరు, కానీ మ్యూజిక్ గురువు లేరు. హీ హాజ్ బికమ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిషియన్స్ అప్పుడు ఆ రోజుల్లో. అంటే బిఫోర్ ఫ్రీడమ్ అండ్ ఎట్ ది డాన్ ఆఫ్ ది ఫ్రీడమ్, అప్పుడు ఒక 60-70 years బ్యాక్ అట్లా జరుగుతుంది. అంటే నాదం ద్వారా ఎన్లైటెండ్ అయిన కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రైమల్ సౌండ్, ఇప్పుడు ఓంకార నాదం ఉంది, ఓంకారాన్ని జపించి తరించిన వాళ్ళు ఉన్నారు. ఓంకారము ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దాని అర్థాన్ని మాత్రమే తెలుసుకొని జపించటం కాదు, దాన్ని ఉచ్చరించటం ద్వారా మీ బాడీలో టోటల్ చేంజెస్ వస్తాయి. ఓకే. అంటే ఆ వైబ్రేషన్స్తో, ఓకే, ఆ సౌండ్ వైబ్రేషన్స్తో. ఇట్స్ వైబ్రేషన్ అంటే ఎనర్జీ, అంతే కాదు, అంతే కదా సార్? ఆ ఎనర్జీ యొక్క మేనిఫెస్టేషన్. ఎనర్జీ యొక్క మేనిఫెస్టేషన్ వైబ్రేషన్. అది సౌండ్ కావచ్చు, మ్యాగ్నెటిజం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే. అయితే సార్ ఇప్పుడు ఏ మ్యూజిక్ వినడం అన్నది కూడా ఇంపార్టెంట్ కదా సార్? అంటే మనం మన మనసును ఖరాబ్ చేసే మ్యూజిక్, పాపులు గీపులు ఉన్నాయి. అది వాళ్ళకి అక్కడ కూడా మంచి మ్యూజిక్ ఉంది, లేదని కాదు. బీథోవెన్ ఉన్నాడు, ఐ థింక్ హీఈస్ ఫ్రమ్ ఇటలీ ఆర్ జర్మనీ, ఇటాలియన్ అనుకుంటా. హీ వాజ్ డెఫ్, కానీ ఆయన మ్యూజిక్ ఎంత గొప్పదంటే ఆయన చిరస్మరణీయుడు అక్కడ వెస్ట్లో. టెడ్ బీటర్ అని అనిబిసెంట్ యొక్క ఫ్రెండ్, ఇద్దరు యోగమిత్రులు వాళ్ళు ఇక్కడ థియోసాఫికల్ సొసైటీ లీడర్స్. అతను ఒకసారి థర్డ్ ప్లేన్కి వెళ్ళి, స్వర్గానికి వెళ్ళి చూస్తాడనమాట. అక్కడ చూస్తే హీ హాజ్ సీన్ బీథోవెన్ దేర్. అని చనిపోయిన తర్వాత అక్కడికి సోల్స్ ఏ కరెస్పాండింగ్ లెవెల్స్కి వెళ్ళన్నో ఆ లెవెల్స్కి వెళ్తారు వాళ్ళు. ఎవరు? మనం డిఫరెంట్ కాన్షియస్ లెవెల్లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు బీథోవెన్ హ్యాజ్ ఎంటర్డ్ ఇన్ టు ది థర్డ్ వరల్డ్, స్వర్గానికి. అక్కడ ఏం చేస్తుండే ఆయన అంటే, హీ వాజ్ ఫ్లోటింగ్, హిజ్ సోల్ వాజ్ ఫ్లోటింగ్ ఇన్ ది మోస్ట్ మెలోడియస్, మోస్ట్ పీస్ఫుల్, మోస్ట్ సెరీన్ మ్యూజిక్. ఆయన ఆ తరంగాల్లో ఆయన సోల్ తేలియాడుతుంది. దట్ వాజ్ విట్నెస్డ్ బై సిడబ్ల్యూ లెడ్బీటర్. ఓకే. ధ్యానంలో ఇక్కడ నుంచి వెళ్ళి చూసి వచ్చాడు ఆయన. వచ్చి ఆయన రాశాడు బుక్లో, హిడెన్ సైడ్ ఆఫ్ థింగ్స్ అని ఇంతలా బుక్ ఉంది, సిడబ్ల్యూ లెడ్బీటర్, అది అందులో ఉంది. అట్లా అసలు మనకి ఈ కాన్షియస్ లెవెల్లో మనం చూస్తున్న ఫిజికల్ వరల్డ్లో ఉన్నటువంటి మనం చూసేటువంటి వాటికి అన్నిటికీ రూట్స్ అన్నీ సటిల్ వరల్డ్లో ఉన్నాయి. రైట్. సూక్ష్మ లోకాలు. సటిల్ వరల్డ్ కంటే ముందు మేనిఫెస్ట్ అయ్యి ఉన్నది క్యాజువల్ వరల్డ్, కారణ శరీరం. అక్కడి వరకు కూడా వెళ్ళి చూడగలిగిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు 3 levels వెళ్ళింది, అనిబిసెంట్ అండ్ లెడ్బీటర్. ఫ్రాంక్గా చెప్పాను, మేము 4th level, 5th level, 6th level, 7th levelకు వెళ్ళలేదు అని అన్నారు. కానీ 3 levelsలోనే గాంధీజీ సోల్ కూడా చూసిన అన్నాడు ఆయన, సిడబ్ల్యూ లెడ్బీటర్. అట్లానే లండన్లో ఒక అరటిపళ్ళు అమ్ముకొని, టేలాలో అరటిపళ్ళు నూపుతూ అమ్ముకునేటువంటి వాడు కూడా అక్కడ చూసిన అన్నాడు ఆ సోల్ని. మరి వాడు ఎందుకు వెళ్ళిండు? వానికి ఏమీ తెలియదు, శాస్త్రం తెలియదు, ధ్యానం తెలియదు, ఏమీ తెలియదు. బట్ హీ వాజ్ ఏ కర్మయోగి. ఓకే. ఒక మాటలో చెప్పాలంటే, ఎవరైనా బీదవాడు
వాని పళ్ళ దిక్కు చూస్తూ వెళ్తే బెగ్గర్స్ కానీ పూర్తిగా దోస్ హూ ఆర్ హంగ్రీ, వెన్ ఎవర్ హీ అబ్జర్వ్స్ ఏ పూర్ మ్యాన్, ఏ హంగ్రీ మ్యాన్, హీ యూజ్ ఇట్ టు గివ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓ గ్రేట్. వాడే బీదవాడు, బట్ ప్రొవైడ్ హిస్ సోల్ వాజ్ సో బ్యూటిఫుల్. కాబట్టి బీదలో సాయం చేస్తారు సార్. హీ వాజ్ లిఫ్టెడ్ టు హెవెన్. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనం ఉన్నతికి శాస్త్రీయమైన సంగీతం వినడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. అంటే ఏది పడితే అది మ్యూజిక్ కాదు. ఏదైనా యూ గో టు నేచర్. నేచర్లో అన్సిస్టమేటిక్ లేదు. ఇప్పుడు ఒక మెరుపు, ఒక ఉరుము ధ్వని వినండి, ఏమి కాదు. మనకి భగవంతుడు ఎట్లా ఇచ్చిందంటే మనము ఎక్కువగా డిస్టర్బ్ కానటువంటి సౌండ్స్ని మాత్రమే వినగలిగే కెపాసిటీ చెవులకు ఇచ్చింది. ఓ, సృష్టిలో అతి భయంకరమైన శబ్దాలు ఉన్నాయి, అవి వినే శక్తి మన చెవులకు మనకి ఇవ్వలే. సేఫ్టీ వాల్స్ పెట్టింది ఇందులో వావ్ భగవంతుడు. తర్వాత అతి సూక్ష్మమైన ధ్వనులు కూడా మనకు వినరావు, అది సాధనలో వినొస్తాయి. ఇప్పుడు దశవిధనాదాలని యోగులు చెప్తారు. చినీనాదము, చినీనాదము, తాళనాదం, మృదంగనాదం, భేరీనాదం, ఇవన్నీ మనకివి వినబడవు, ధ్యానంలో వినబడతాయి. తర్వాత ప్రణవనాదం, ఓంకార శబ్దం కూడా వినబడుతుంది లోపల నుంచి. అది జనరేటెడ్ కాదు, ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. ఓకే, ఎప్పుడు ఉండేది. వీ హ్యావ్ బికమ్ డెఫ్ టు ఇట్. నిరంతరం ఉండేదే అది. అయితే సార్ ఇప్పుడు మ్యూజిక్కి డ్యాన్స్కి అంటే సూఫీయిజం ఉంది. ఈ సూఫీయిజంలో వాళ్ళు పాట పాడుతూ ఉంటే ఇట్లా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అయితే ఈ మ్యూజిక్కి డ్యాన్స్కి ఉన్న అవినావ భావ సంబంధం ఏంటి? తాళము లయ. ఎందుకంటే ఎవరైనా సరే కొంచెం మ్యూజిక్ వింటేనే ఎట్లాంటాడైనా ఇట్లా అంటాడు, లేదా ఇట్లా అంటాడు, లేదా ఇట్లా అంటుంటాడు, లేదా ఇట్లా ఊపుతుంటాడు, అంటే ఒక ఊపకుండా ఉండలేడు కొంచెం. ప్రైమల్గా ఎవ్రీ బీయింగ్, నాట్ ఓన్లీ దిస్. నేను ఒకసారి రవిశంకర్ది సితార్ వస్తుంది, అది రేడియో కాదు, టేప్ పెట్టి వింటుంటే చిన్న టేప్ రికార్డర్లు ఉండే అప్పుడు. వింటుంటే హాలిడేస్లో ఒక గడ్డి చిలుక వచ్చింది. గడ్డి చిలుక న్యాచురల్గా మా ఊర్లో వచ్చి, మాకు కొద్దిగా ఎక్కువ ప్రెమిసెస్ ఉంది, చెట్లు అవి ఉన్నాయి. గడ్డి చిలుక క్యాజువల్గా వచ్చి నా టేప్ రికార్డర్ మీద కూర్చుంది. ఆయన సౌండ్స్కి రిథమిక్ స్టెప్స్ ఇది వేయటం మొదలుపెట్టింది. నేను ఒక 1 minute కంటే ఎక్కువ అబ్జర్వ్ చేసిన. ఆ టోన్స్ అవి ఉంటాయి, ట్యూన్స్ అవి మారినప్పుడు దీని స్టెప్స్ మారుతున్నాయి, ఇట్లా 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 ఇట్లా. దట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. మరి గడ్డి చిలుక ఎంత మనకంటే ఎక్కడో ఉంది అది ఎవల్యూషన్లో. ఈవెన్ ది లోవర్ యానిమల్స్, ఈవెన్ ది ప్లాంట్స్, ఎవ్రీథింగ్ దే రెస్పాండ్. నాట్ ఓన్లీ రెస్పాండ్, దే గెట్ ది బ్లిస్ ఆఫ్ ఇట్. ఇప్పుడు రవిశంకర్ ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసి, తను ఒక డయాస్ తయారు చేయించి డయాస్ మీద కూర్చొని రోజు మార్నింగ్ టైం అక్కడ సితారు వాయించేది. అక్కడ సీడ్లింగ్స్ వేసిండ్రు ఆయన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే. విత్తనాలు కొన్ని చల్లిన తర్వాత అవి గ్రాడ్యువల్గా డ్యూరింగ్ సమ్ డేస్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే అవి తన వైపు వంగి పెరుగుతున్నాయి, డయాస్ వైపు వంగి పెరుగుతున్నాయి. కారణం దట్ ఈస్ ది పవర్ ఆఫ్ మ్యూజిక్. అట్లనే మనం ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయొచ్చు, లైట్, న్యాచురల్ లైట్, సన్లైట్ ఏదైతే ఉంటుందో దానికి చాలా పవర్ ఉంది. మా ఇంట్లో మొక్కలు ఉన్నాయి, ప్రాక్టికల్గా చూసిన నేను. పోర్టికో కింద పెట్టినాము, అది కంప్లీట్గా 6 feet పోర్టికో దాటి సూర్యరశ్మి డైరెక్ట్గా పడుతుంది. పోర్టికో కింద నీడు ఉంటుంది కదా, అది కంప్లీట్గా అటు వంగే పెరుగుతాను. సూర్యుడు ఎటుంటే అటు. ఇప్పుడు మీరు పొద్దుతిరుగుడు పువ్వులను కూడా చూస్తారు, అవి మీరు గమనిస్తే సూర్యముఖి అని కూడా పేరున్నది దానికి. దట్స్ ది రీజన్. సూర్యుడు ఎటువైపు ఉంటే అటువైపు కొంచెం అన్నా వాలుతుంది అది, దాని పువ్వు. అవును, సాయంత్రం వచ్చరికి తిరుగుతుంది, పొద్దున్నకి తిరుగుతుంది. అవును, నేను చూశాను. అయితే సార్ ఇక్కడ ఈ డ్యాన్స్కి స్పిరిచువాలిటీకి ఉన్న సంబంధం ఏంటి? అసలు సూఫీజంలో డ్యాన్స్ అన్నది వచ్చింది కదా, అంటే మ్యూజిక్ ప్లస్ డ్యాన్స్ ఎన్లైటెండ్ అవుతారు అని చెప్పి హజరత్ ఇనాయత్ ఖాన్ లాంటి వాళ్ళు సూఫీజం చాలా ఫేమస్
సూఫీస్లో ఉన్నారు. అసలు ఏంటి డ్యాన్స్కి, అంటే డ్యాన్స్ మ్యూజిక్ ఉన్న అవినాభావ సంబంధం ఏంటి? ఇప్పుడు ఇవన్నీ లలిత కళలు, ఫైన్ ఆర్ట్స్, దే ఆర్ నాట్ సెపరేట్. శిల్పము, కవిత్వము, నాటకము, అంటే నాటకం అంటే నృత్యం, నాటకానికి ముందు మూల రూపము నృత్యమే, డాన్స్. ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్, ఇంటర్ కనెక్టెడ్. దే ఆర్ ఇన్సెపరబుల్. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు మీరు క్లాసికల్ డాన్స్ చూసేటప్పుడు ఈ మ్యూజిక్ బీట్స్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యేటట్టు ఆమె స్టెప్స్ ఉంటాయి, ఆమె బాడీ మూమెంట్స్ కూడా ఉంటాయి. దానికి దీనికి మనము వీ కెన్ అండర్స్టాండ్ బై విట్నెసింగ్ సింక్రనసిటీ, ఎట్లా ఎంత సింక్రనైజ్ అయిపోతున్నది ఇద్దరిది అనేది తెలుస్తుంది మనకు. అంటే అవి రెండు ఒకటే అని అంటే ఒక పుష్పము వికసించేటప్పుడు మొదలు మొగ్గగా ఉంటుంది, బేస్ ఒకటే, కానీ వికసించిన తర్వాత 1000 దళాలుగా వికసించవచ్చు, ఎన్నో రేకులుగా వికసించవచ్చు. ఆ డిఫరెంట్ రేకులు మాత్రమే ఈ ఫైన్ ఆర్ట్స్ అన్ని. బేస్ ఒకటే. అంటే ఎవ్రీథింగ్ కనెక్టెడ్ అంటారు. ఎవ్రీథింగ్. మనం చూడలేకపోతున్నాం అంతే. చూడలేకపోతున్నాం అంటే డ్యూ టు దిస్. కానీ సార్ ఎంత క్రూరుడైనా కానీ మ్యూజిక్ వింటే వాడు ఇట్లా కదులుతాడు, తప్పనిసరిగా కాలు కదిలిస్తాడు, చేయి కదిలిస్తాడు వాడి లోపల. ఈవెన్ నాట్ ఓన్లీ బై మ్యూజిక్, ఈవెన్ బై లవ్. ప్రేమ చూయిస్తే కరగని రాక్షసుడు ఎవడు లేడు. అరవిందుడు అలీపూర్ జైల్లో ఉన్నప్పుడు నాకు ఈ చెట్టులో కృష్ణుని రూపమే కనపడుతుంది, ఈ కోర్స్ బ్లాంకెట్స్లో కూడా అతని ఎంబ్రేస్నే ఫీల్ అవుతున్నా నేను. ఆయన ఎక్స్పీరియన్స్ రాసిండు, కృష్ణ సాక్షాత్కార ఇన్ అలీపూర్ జైల్. అక్కడ ఒక మాట అంటాడు, ఈవెన్ ఇన్ ది బ్లాక్ సోల్డ్ డెకాయిడ్స్, మర్డరర్స్, ఐ సీ ఓన్లీ కృష్ణ. ఆ మీది డార్క్ ఫామ్ ఒకటే చేంజ్, కానీ సోల్ అదే సోల్ వెలుగుతుందని అంటాడు. అంటే అన్నింటిలో నన్నే చూడమని భగవద్గీతలో ఒక వాక్యం ఉంది కదా, అట్లా. అయితే ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. కాస్మాస్లో కనెక్టెడ్ కాంది ఏదీ లేదు. లోకం మీద ఉన్న జీవులందరూ పంచతత్వాలతో శరీరాలు నిర్మించబడతాయి. వాటి బోర్డు భువర్లోకాలో 3 భూతాలతో మాత్రమే శరీరాలు నిర్మించబడతాయి. 2 మైనస్ అయితే, ఒకటి ద్రవము, ఒకటి ఘనము. అంటే భూతత్వము, జలతత్వము 2 మైనస్ అయితే, వాయుతత్వము, అగ్నితత్వము, ఆకాశతత్వం 3 నిర్మించబడతాయి. ఓకే, ఎంత క్లియర్గా చెప్పిండు వారు. అందుకే దట్స్ ద రీజన్ వై సమ్ సోల్స్ ఆర్ దేర్ లివింగ్ ఆన్ సన్. సూర్యునిలో కూడా ఉండగలుగుతున్నారంటే అట్లాంటి జీవులు కూడా ఉన్నారు, ఆత్మలు కూడా ఉన్నాయి. అయితే ఈ లెక్క మ్యూజిక్ అండ్ డ్యాన్స్తో ఎన్లైటెండ్ అవ్వచ్చు. ఇవన్నీ ఎన్లైటన్మెంట్ అంటే ఏదైనా మీకు జ్ఞాన మార్గమైన, భక్తి మార్గమైన, కర్మ మార్గమైన, దీస్ ఆర్ ఆల్ వేస్ టు ది థ్రెషోల్డ్ of the temple. Okay. But you have to enter into the temple by disembarking all these things. ఇప్పుడు మనము నావలో పోతాం, పోయినప్పుడు గట్టు అవతలి గట్టు వచ్చిన తర్వాత దేన్ని వదిలేస్తాం? నావను వదిలేస్తాం. నావ నన్ను ఇంత దూరం కడ తీర్చింది కదా, నన్ను దాటేటట్టు చేసింది కదా అని చెప్పి నావను వీపు కట్టుకొని పోం కదా. సో ఆల్ దీస్, ఈవెన్ ది జ్ఞాన, భక్తి అండ్ దిస్ ఫైన్ ఆర్ట్స్, పోయిట్రీ, ప్రతిదీ నిన్ను అక్కడి వరకు చేరుస్తుంది, కానీ తర్వాత నువ్వు ఒంటరిగానే పోవాలి. రైట్, అక్కడి వరకు చేర్చడానికి ఉపయోగపడతాయి. అంతే కదా. అందుకే మన సనాతన సాంప్రదాయంలో భజనలు, దేవుడి దగ్గరికి వెళ్ళి తాళం కొట్టడం, భజన చేయడం, ఇంతకుముందు ఏన్షియంట్ డేస్లో ప్రతిరోజు గుళ్ళో భజన అందరూ చేసేవాళ్ళు. హెల్ప్స్.
అందులో ఈ చప్పట్లు కొట్టే దాంట్లో కూడా మనకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంది. నర్వ్ ఎండింగ్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి, బాడీ రిజ్యువనేట్ అవుతుంది. అట్లానే మనం గ్రీన్ గ్రాస్ మీద నడవమన్నారు. ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఎర్తింగ్ గ్రౌండింగ్ అంటాం. తర్వాత శాండ్ మీద నడవమన్నారు, కనీసం నేల మీద నడవమన్నారు. ఈ ఫెసిలిటీ లేకపోతే కంప్లీట్గా అసలు we are the children of earth basically. We have been separating ourselves unfortunately with the contact of the earth. రైట్ సార్. ఓన్లీ సంగీతం నేర్చుకుంటేనే మనం ఆ స్థితికి వెళ్తామా, లేదా విన్నాగానే ఆ స్థితికి వెళ్తామా? అనుభూతి విషయంలో తేడా లేదు, తెలిసిన వానికి తెలియని వానికి. శాస్త్రజ్ఞానము ఉన్నవానికి వాడు కొంచెము లోపలికి వెళ్ళి ఈ రాగాన్ని ఎంత బాగా పాడాడు అది అనాలిసిస్ అక్కడికి వస్తుంది. హీ మే అప్రిసియేట్ మోర్ ది స్కాలర్షిప్ ఆఫ్ ది మ్యూజిషియన్, బట్ ది రసానుభూతి ఈజ్ ఈక్వల్. ఓకే, విన్నవాడికైనా సాధన చేసిన పాడినవాడికైనా. విన్న వాళ్ళలో రెండు రకాలు, ఏమీ తెలియనివాడు సంగీతం గురించి, బాగా తెలిసినవాడు. ఈ ఇద్దరికి రసానుభూతి ఒకటే. ఓకే, రైట్ రైట్. అందులో తేడా లేదు. లేకపోతే మా జంతువులు ఎట్లా ఎంజాయ్ చేయగలుగుతాయి? వాటికి ఏం తెలియదు కదా శాస్త్రం. ఓకే, రైట్ సార్. అయితే నిన్న ఒక కోట్ చూశాను సార్. ఒక కోట్ ఏంటంటే చదువుతాను, అది భలే ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. చదువుతా. అది ఒక గురువుగారు యూట్యూబ్ ఛానల్లో ఉంది కోట్. నీ సంగతి నువ్వు చూసుకో, ప్రపంచం నీకు భిన్నంగా లేదు అని రమణ మహర్షి సెలవిచ్చారు. నీ సంగతి నువ్వు చూసుకో, ప్రపంచం నీకు భిన్నంగా లేదు అని రమణ మహర్షి సెలవిచ్చారు. నెక్స్ట్ది, ప్రపంచంలోని కష్టాలు ఆలోచించు, నీకు లోకంగా భిన్నంగా లేదు అన్నారు సద్గురు శివానందులు. లోకం, ప్రపంచంలోని కష్టాల గురించి ఆలోచించు, ఎందుకంటే అది నీకు భిన్నంగా లేదు, అదే నువ్వు అన్నారు శివానందులు. ఒక గురువుగారు అన్నారు, స్వామి శివానంద, సద్గురు శివానందమూర్తి గారు. ఇంకొక శివానందమూర్తి, శివానందమూర్తి గారు మొన్న సమాధి ఉంది, శివానందమూర్తి గారు, అదే వరంగల్. అదే, సమాజానికి నేను ఏదైనా చేస్తాను అంటే నువ్వు సమాజం వేరా అని అన్నాడు జేకే. అంటే ఎట్లా అర్థం, ఇది చదివి నాకు ఎట్లా అర్థం బయటికి కాంట్రవర్షియల్గా కనపడతాయి, కానీ ఏ లెవెల్ ఆఫ్ లివింగ్లో ఉన్న వాళ్ళకి అది అన్వయిస్తుంది. అది కరెక్ట్ చెప్పారు. నేను నిన్నటి కన్ఫ్యూజన్ చదివినప్పటి నుంచి ఏంటి ఇప్పుడు మన వేల వల్ల ఉన్నో అది అన్వయిస్తుంది మనకి. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక భక్తులు వచ్చి, నాకు ఎందుకో సమాజ సేవ చేయాలని చాలా ఉంది గురువుగారు, మీరు అనుమతిస్తే నేను ప్రారంభిస్తాను అని అడుగుతాడు. అడిగితే ఆయన అంటాడు, నీకు భగవంతుని సర్టిఫికేట్ వచ్చిందా సమాజ సేవ చేయమని అని అడుగుతాడు. ఓకే, ఆర్ యూ ఎంపవర్డ్ బై గాడ్స్ పర్మిషన్, దెన్ ఓన్లీ యూ క్యాన్. ఓకే, ఆయన ఒక మాట నాకు గుర్తుంది సమాజ సేవను గురించి. ఎవ్రీబడి ఈజ్ నాట్ ఎలిజిబుల్ అంటిల్ ది అక్కడ బేసిక్ నా దృష్టిలో లైఫ్ పర్పస్. అంటిల్ నాకేంటంటే నా ఇన్స్టింక్టివల్ అభిప్రాయం ఏంటంటే, వెన్ ది కంపాషన్ బర్స్ అవుట్ ఫ్రమ్ యూ, ఫ్రమ్ యువర్ హార్ట్, నోబడి విల్ స్టాప్ యూ. ఓకే, కరుణ అనేది పొంగి పొరలినప్పుడు నువ్వు సమాజ సేవ చేయటం అనేది అది బై ప్రోడక్ట్. అది జరిగి తీరుతుంది. అంటే మన స్థితిని ఆపరు, మన స్థితిని బట్టి అన్వయించుకోవాలి. స్థితిని బట్టి జరుగుతుంది, ఆటోమేటిక్ జరుగుతుంది. మనం సమాజ సేవ మనం అటే స్విచ్ ఓవర్ అవుతుంది. ఖాళీగా రమణ మహర్షిలా కూర్చుంటామా, లేదా సమాజ సేవలో ఉంటామా, జిడ్డుకృష్ణమూర్తిలా ఉంటామా అన్నది మన స్థితిని బట్టి మనకు అర్థమవుతుంది, మన పర్పస్ని బట్టి అంటారు. అంతే కదా సార్? తర్వాత నేను ఒక వీడియో విన్నాను సార్, అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు వీడియో విన్నాను నిన్న. దానిలో ఏం చెప్తున్నారంటే, వీడియోలో
జబల్పూర్ నుంచే ఇద్దరు మహానుభావులు పుట్టారు, ఒకరు ఓషో, ఒకరు మహేష్ యోగి. మహేష్ యోగి మాత్రం ప్రతి ఒక్కరిని బాగా పొగిడేవాడంట, నువ్వు గొప్పవాడివి, నువ్వే దేవుడివి, నీ లోపల అంత చైతన్యం ఉంది, నువ్వు మహారాజువి, నువ్వు తోపు అని చెప్పేవాడంట. ఓషోనేమో మూర్ఖపు నా కొడుక, ఏం చేస్తున్నారా, ఇంకా పడుకుంటావా, నిద్రపోతావా, నీ గురించి నీకే తెలియదు, అదిగా అందరిని తిట్టేవాడు. తర్వాత ఆయన ఎప్పుడు నెగిటివ్ మాట మాట్లాడలేదంట మహేష్ యోగి, అంతా పాజిటివ్గానే మాట్లాడేవాడంట. ఈయన ప్రతి ఒక్కరిని తిట్టేటోడు, మహావీర్ జైన్ని తిట్టిండు, అందరిని తిట్టిండు. అంటే ఒక ఆయనేమో ఇట్లున్నాడు, మా ఊర్లోనే జబల్పూర్లో పుట్టిన ఒక ఆయనేమో ఇట్లున్నాడు, ఒక ఆయన టీచింగ్ వే ఇట్లుంది, ఒక ఆయన టీచింగ్ వే ఇట్లుంది అని చెప్పాడు. దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? ఇప్పుడు జనాలంతా ఏది కరెక్ట్, ఓషో కరెక్టా, మహేష్ యోగి కరెక్టా? భగవాన్ రజనీష్ది కూడా హీ అప్రిసియేటెడ్ ఎ లాట్ బుద్ధ. సామాన్యుల సంగతి వేరు, కానీ ఆయన హీ కుడ్ ఐడెంటిఫై ది బ్యూటిఫుల్లీ బ్లాసమ్డ్ సోల్స్ అండ్ హీ బిగాన్ టు లెక్చర్ ఆన్ దెమ్ లైక్ ఎనీథింగ్. ఆయన అప్రిసియేషన్ లేదని కాదు, ఉంది, కానీ ఎక్కడ ఏది చేయాలనో అది చేసిండు ఆయన. ఇప్పుడు ఫాల్స్ గురువులు, ఫాల్స్ మాస్టర్స్, ఫ్రాడ్యులస్ మాస్టర్స్, వీళ్ళంటే ఏకి పారేసిండు అంతే. ఈ నెవర్ స్పేర్డ్. కొంతమంది ఏంటంటే సాత్వికతతో, మహేష్ యోగి లాంటి వాళ్ళు కావచ్చు, మహేష్ యోగిని నేను ఎక్కువ చదవలేదు, బయటికి చెప్పకపోవచ్చు, మౌనంగా ఉంది, లోపల తెలుసా అంతే, తెలుసు. ఓషో మాత్రం ఏకేసింది. ఆయన రెండు టూ సైడ్స్ ఉన్నాయి. ఆయన బుద్ధుని గురించి ఆయన కంటే ఎక్కువ ఎవరు చెప్పలేరు సృష్టిలో ఇంతవరకు. ఓకే, దట్స్ ద రీజన్ వై ఈవెన్ ఇన్ జపాన్ అండ్ సెలోన్ దే హ్యావ్ రిప్లేస్డ్ their traditional textbooks for the schools in Buddhism by the Bhagavan Rajneesh's lecture books. ఓకే, ఆయన లెక్చర్ బుక్స్ను అవి రిప్లేస్ చేసి వీటిని పెట్టినట్టు సిలబస్లో. ఓకే, అదే సార్ టీచింగ్ మెథడ్స్ చాలామంది ఎన్లైటెన్ మాస్టర్స్ వాళ్ళ ఫిజికల్ బిహేవియర్ ప్యాటర్న్స్ కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళ టీచింగ్ మెథడ్స్ కానీ రకరకాలుగా ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే ఒక పద్ధతి అంటూ ఉంటుందేమో, మనం ముక్తిని పొందాలంటే పొద్దున్న 4 గంటలకు లేస్తే ముక్తి వస్తుందేమో, లేదా అదే దైవాన్ని ముక్తి వస్తుందేమో, లేదా అదే డిసిప్లిన్ ఉంటే ముక్తి వస్తుందేమో, అదే ఆచార వ్యవహారాలు అంటే కాషాయం వేసుకోవాలి, రుద్రాక్షమాలు వేసుకుంటే వస్తుందేమో, లేదా వేసుకోకుంటే రాదేమో, లేదా మహావీరుడు చెప్పినట్టు మొత్తం బట్టలన్నీ పేసి దిగంబర జైన్ అయితే వస్తుందేమో. ఇట్లా చాలా కాన్ఫ్లిక్ట్ అన్నది ఉంది. మనం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఒక తోట ఉంటుందండి, తోటలో ఎన్నో రకాల పూలు ఉంటాయి. ఒక్కొక్క పువ్వు నేచర్ ఒకటి, దాని ఫ్రాగ్రెన్స్ ఒకటి, దాని బ్యూటీ ఒకటి. దే ఆర్ సెపరేట్. ఫ్రాగ్రెన్స్ ఈజ్ డిఫరెంట్, బ్యూటీ ఈజ్ డిఫరెంట్. మరి అవి కెన్ దే బి కంపేర్డ్, సుపీరియర్ ఆర్ ఇన్ఫీరియర్ అని మనం లెక్క పెట్టేస్తుందా? నో. దట్స్ ది బ్యూటీ ఆఫ్ ది నేచర్. కరెక్టే, కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏది ఫాలో కావాలా అని, ఏది కావాలని అంటే మనకు ఒక ఇన్స్టింక్ట్ ఉంటుంది లోపల. ఆ ఇన్స్టింక్ట్ని మేల్కొల్పే గురువు, దాన్ని ఐడెంటిఫై చేసి మనకు అప్పచెప్పేవాడే గురువు. ఓకే, ఆ పని ఇప్పుడు మనకి టీచర్స్తో ఎవరితో అయితలేదు, ఈ సో కాల్డ్ గురువులతో కూడా అయితలేదు. మనం ఇఫ్ వీఆర్ ఫార్చునేట్, యు ఆర్ దిస్, యూ షుడ్ ఫాలో దిస్ అని చెప్పగలుగుతారు వాళ్ళు. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. తాజుద్దీన్ బాబా దగ్గరికి ఒక శిష్యుడు వెళ్తే, యు ఆర్ నాట్ మై పర్సన్, గో టు సాయిబాబా అని చెప్పేవాడు. అక్కడ సూట్ అవుతాను అని అట్లా వాళ్ళు చేయగలుగుతారు. అది ఎవరు సూట్ అవుతారని. అంటే ఇది రకరకాల స్కూళ్ళు అనుకోండి, గవర్నమెంట్ స్కూలు, ప్రైవేట్ స్కూలు, కాన్వెంటు, శ్రీ చైతన్య నారాయణ, ఏ స్కూల్కి ఏడు సెట్ అవుతాడు వీళ్ళు అన్నది. ఒకవేళ మనకి ఈశ్వరానుగ్రహం ఉంటే సెల్ఫ్గా కూడా మనం ఐడెంటిఫై అవుతుంది. అప్పుడప్పుడు మనకే తెలుస్తుంది, కొద్దిగా కొంచెం మన లోపలికి మనం వెళ్ళి చూసుకోగలిగితే ఏది ఫాలో కావాలో తెలుస్తుంది. ఇప్పుడు బుద్ధుడు వై శివ హ్యాస్ గివన్ 112 మెడిటేషన్ టెక్నిక్స్, సో మెనీ వెరైటీస్ అకార్డింగ్ టు ది డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్. 113 ఎందుకు ఇవ్వలేదు? ఓకే,
112 లోపలనే టోటల్ ఆ యూనివర్స్ పుట్టిన నుంచి యూనివర్స్ అంతమయ్యే వరకు ఈ 112 డిఫరెంట్ కాన్షియస్ లెవెల్స్ లోపలనే జీవరాశులన్నీ పుడతాయి. ఓకే. 113th ఉండదు. ఎవ్రీ టెక్నిక్ షుడ్ బి సూటెడ్ టు ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ కాన్షియస్నెస్. ఓకే. ఇది నాకు సూట్ కాలేదు, 112లో ఏది సూట్ కాలేదనేవాడు సృష్టి ఆది నుంచి ఇప్పటి వరకు పుట్టలే, సృష్టి అంతం వరకు కూడా పుట్టడు. అల్టిమేట్ అవి విజ్ఞాన భైరవ తంత్ర. ఓకే. ఇప్పుడు మీకు మ్యూజిక్ గురించి, డాన్స్ గురించి ఒకటి నేను చెప్తాను. అది మనం బిట్స్లో చేద్దాం అనుకున్నాం, ఎప్పుడైతే మాట్లాడదాం. నిజినిస్కీ రష్యన్ డాన్సర్. మ్యూజిక్ కానీ, డాన్స్ కానీ, స్కల్ప్టర్ కానీ, పోయిట్రీ కానీ ఏదైనా వెన్ యువర్ సోల్ బికమ్స్ సైలెంట్, పీస్ఫుల్, serene, then they take birth. ఓకే. అబ్సల్యూట్గా ప్రశాంతత ఉంటే అందులో నుంచి మన గత జన్మల్లో మనం దేంట్లో అయితే కృషి చేస్తామో ఆ ఇన్స్టింక్ట్స్ దే విల్ టేక్ బర్త్ అండ్ దే విల్ బిగిన్ టు గ్రో అండ్ ఫ్లరిష్ అండ్ బ్లాసమ్. అంటే మనకి ఈ జన్మలో స్థితి వచ్చినప్పుడు అవి టచ్ అవుతాయి తప్పనిసరి. ఇప్పుడు నిజినిస్కి ఆయనకి ట్రైనింగ్ ద్వారా పర్ఫెక్షన్ రాలే డాన్సర్గా. అట్లా వస్తే అందరూ నిజినిస్కీలు అయ్యేవాడు. బట్ హీ వాజ్ ది అలోన్ పర్సన్ ఇన్ రష్యా. ఏంటంటే ఆయన ప్రత్యేకత, పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు హీ యూజ్ ఇట్ టు ఫ్లై ఇన్ టు ది ఎయిర్ టు ది ఫర్బిడెన్ హైట్స్. ఫర్బిడెన్ హైట్స్ అంటే మనిషి ఎక్కువ ఒలింపిక్స్లో ఇన్ని ఫిట్లు ఎగురుతాడు, ఇన్ని ఫిట్లు రికార్డ్స్ ఉన్నాయి కదా, వాటిని దాటి కూడా ఎగిరేవాడు. అంటే సైంటిఫికల్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఈ డాన్స్లో కాదు, మామూలుగా మనిషి ఎగురుడు. ఇప్పుడు వాడెవడు ఒలింపిక్స్లో కూడా రికార్డ్స్ ఉన్నాయి, వాటిని దాటి. ఓకే. అసలు ఎంత ఎత్తు ఎగరగలుగుతాడు అనేది ఆయనకి కూడా తెలియదు. ఇట్ హ్యాపెన్స్. ఓకే, జరుగుతుంది అది అంతే. అది సైంటిస్టులు కూడా వచ్చి వాచ్ చేసిండ్రు ఆ ప్రోగ్రామ్. వాచ్ చేసిన తర్వాత దేవర్ ఇన్ ప్యానిక్. ఇట్లా ఎట్లా జరుగుతున్నది ఇది? వాళ్ళకి ఎంతసేపు బాహ్య దృష్టితో దీన్ని పరిశోధన చేసి దీనికి ఒక కారణం కనిపెట్టారని. అవునవును. బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ త్రూ ది గ్రేస్ ఆఫ్ గాడ్. ఓకే. అది ఆ గ్రేస్ అనేది ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఏమంటారు, గ్రావిటేషన్కు ఆపోజిట్ లెవిటేషన్. లెవిటేషన్ కూడా జరుగుతుంది కదా. రజనీష్ ఆశ్రమంలో ఒక సింగ్ పెద్ద చెట్టు ఎత్తులేసిండు ధ్యానంలో. ఫొటోస్ కూడా తీసిండు వాళ్ళు. అవునా? మొదలు ఫొటోస్ తీస్తే రాకపోతే ఈ కెమెరాలు పనిచేయటం లేదని కెమెరాని డెవలప్ చేసిండు. డెవలప్ చేసి ఫోటో తీసిండు. ఆ ఫోటో నా దగ్గర మ్యాగజైన్లో చాలా ఏండ్లు ఉంచిన. నాకు రజనీష్ ఆశ్రమం నుంచి మ్యాగజైన్స్ వచ్చేటి. ఓకే. అంటే ఇట్ హ్యాపెన్స్. సృష్టిలో ఏది మనకి తెలియదు ఉంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఆయనని సైంటిస్టులు నిర్బంధం చేసిండ్రు. ఏంటంటే నువ్వు ఎట్లా ఎగరగలుగుతున్నావో గమనించి అబ్జర్వ్ చేసి మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆయన మీద ఆంక్ష పెట్టిండు. ఎట్లా చెప్తాడు? ఆయన ఫస్ట్ టైం లైఫ్లో ఎగిరేటప్పుడు ఆలోచించటం మొదలుపెట్టిండు, నేను ఎట్లా ఎగరగలుగుతున్నాను. ఎట్లా అంటే ఒక పడ్డాడు. అయ్యో, భూమి మీద ఫెయిల్డ్. అప్పుడన్నా తెలుసుకోవాలి కదా. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ బై ది గ్రేస్, బై సమ్ అన్సీన్ పవర్. అంటే అనుమానం వచ్చినప్పుడు కథం. ఇప్పుడు మీకు రామకృష్ణ పరమహంస చరిత్రలో కూడా ఉంది అనుమానం నమ్మకం. ఒక బ్రాహ్మణుడు ఒక సామాన్యునికి, విలేజర్కి, నువ్వు రామనామం జపిస్తూ వెళ్ళు, నీటి మీద నడుచుకుంటూ పోతావు అని అంటాడు. జరుగుతుందని అంటాడు. వాడు గట్టి నమ్మకంతో నడుచుకుంటూ వస్తాడు. ఏదో వరద బాగున్నప్పుడు ఫిజికల్గా దాటరాని పరిస్థితిలో దాటి వస్తాడు. ఎట్లా వచ్చినావంటే ఇట్లా గురువు చెప్పిండు వచ్చిన. ఆ గురువు నేను నా శిష్యునికి చెప్పిన కదా, వాడే దాటిండు, నేను దాటనా అని వీడు దాటడానికి ప్రయత్నం చేస్తాడు. మునిగిపోతాడు. ఇన్నర్ డిఫరెన్స్ అది. రైట్ సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఈరోజు మనం దేవరావు గారి ద్వారా కొన్ని ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా మ్యూజిక్ పైన, డ్యాన్స్ పైన, సింక్రనిసిటీ, వైబ్రేషన్ అన్న అంశాలపై రోజు మాట్లాడాం. దేవరావు గారు మనకు సమయం వెచ్చించి ఎన్నో విషయాలు చెప్పినందుకు మీ తరపున, నా తరపున దేవరావు గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.